దేవుని పరిశుద్ధ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా ప్రేమ వందనాలు. మనము గత కొన్ని వారములుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేస్తుంటున్నాము. యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం క్రమంగా చూస్తూ ఉన్నాము. పోయిన వారము 6వ అధ్యాయాన్ని కొంచెము బైబుల్ స్టడీ లాగా చేసి ఉంటున్నాము. 7వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి గురించి వ్రాయబడ్డాడు. అది మనము అంతకు ముందే ఒక 2 వారాలు ధ్యానము చేసి ఉంటున్నాము. ఆ పండుగ దినములలో చివరి రోజున యేసు ప్రభువారు బిగ్గరగా నిలిచి కదా, ఆయన ఏమని అరిచారంటే, దప్పికొనిన వారులారా నా యుద్ధకు రండి కదా, నేను మీకు జీవజలం ఇస్తాను, అది వాడి కడుపులో పారెడు నీటి బుగ్గగా ఉంటుందని ఆయన అందరినీ ఆహ్వానించినట్లు మనం చూస్తాం. తర్వాత యోహాను కింది వచనాలు ఏమని చెప్తారంటే, అది పరిశుద్ధాత్మ గురించి చెప్పబడ్డది, పరిశుద్ధాత్ముడు అంతవరకు ఇయ్యబడలేదు కదా అని యోహాను భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అది మనం 7వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్తను మనము గమనిస్తే, యోహాను సువార్తలో సగం భాగము కంటే పైన యేసు ప్రభు యొక్క చివరి వారములో జరిగిన సంఘటనలు రాయబడ్డాయి. నిజానికి మనము గమనిస్తే మొదటి 11 అధ్యాయాలు ఆ 3.5 సంవత్సరాల పరిచర్యను వివరిస్తే, 12వ అధ్యాయము నుంచి మనము ఆ చివరి వారములో జరిగిన సంఘటనలు చూస్తాం. అంత మాత్రమే కాకుండా 13వ అధ్యాయంలో ఆ యొక్క గురువారం మాంటీ థర్స్డే ఆ సంఘటనలు మనం చూస్తాం. అంటే దగ్గర 13 నుంచి 21 వరకు ఆ శుక్రు శని ఆదివారము, గురువారం సాయంకాలం నుంచి ఆదివారం వరకు జరిగిన సంఘటనలు రాయబడుతూ వచ్చాయి. సో యోహాను భక్తుడు ఇంత విస్తారముగా శిలువ శ్రమలకు, యేసు ప్రభు చివరి రోజులకు అంత ప్రాముఖ్యతనిచ్చాడు కదా. సామెతల్లో ప్రసంగిలో వ్రాయబడ్డట్టు, ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు అన్నట్లుగా, లేకపోతే అంతకంటే ప్రాముఖ్యమైన యేసయ్య మరణము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది కాబట్టి యేసయ్య మరణానికి చాలా అధ్యాయాలు, చాలా పేజెస్ కేటాయిస్తూ వచ్చాడు యోహాను భక్తుడు. సో ఆ యొక్క యేసు ప్రభు యొక్క చివరి ప్రసంగం 14 నుంచి 16 అధ్యాయాల్లో చేయబడిన యేసయ్య చివరి ప్రసంగము బైబిల్ పండితులు ఏమని భావిస్తారంటే, అది మేడగదిలో ఆ గురువారం రాత్రి చేయబడ్డ ప్రసంగము అని భావిస్తారు కదా. సో 13వ అధ్యాయాన్ని మనం గమనిస్తే యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడుగుతారు. తరువాత మనం గమనిస్తే యూదా ఇస్కరియోతును పంపివేస్తాడు, నువ్వు చేసే పని నువ్వు చేయరా అని అన్నప్పుడు యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు. ఆ విధంగా శిష్యుల శుద్ధీకరణ ప్రారంభమయ్యి ఆ అపవాదికి సాదృశ్యంగా ఉన్న యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయిన తర్వాత 11 మందితో యేసు ప్రభు వారు చాలా గొప్ప ప్రసంగము 14, 15, 16 అధ్యాయంలో ఉన్న గొప్ప గొప్ప సత్యాలను నేర్పిస్తూ వస్తాడు. ఈ 14, 15, 16 అధ్యాయాల్లో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా వివరంగా చూస్తాం. తర్వాత 17వ అధ్యాయంలో యేసయ్య చేసిన విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. 18 నుంచి శిలువ శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ విధంగా 18, 19లో శిలువను చూస్తాం, 20లో పునరుద్ధానము, 21వ అధ్యాయంలో యేసయ్య శిష్యులకు ప్రత్యక్షమవటము గలిలయ సముద్రంలో మనము చూస్తాం. ఈ విధంగా యోహాను సువార్త అవుట్లైన్ని మనము గమనిస్తే, యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా వివరముగా చాలా సత్యాలు వ్రాయబడ్డాయి. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. 16, 17 వచనాలను అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు అందరం కలిసి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 26 కూడా అందరం కలిసి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు
జ్ఞాపకము చేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మరొకసారి మేము వస్తూ ఉంటున్నాం తండ్రి. అల్పుడు, అయోగ్యుడు, పెద్ద అపరాధి నాయన, నీ పాదదాసుడు నాయన, నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించు, క్షమించు. నీ బంగారు నోటికి నాయన ఈ మట్టి బూరను సాధనముగా వాడుకొని నాయన నీ యొక్క అమూల్యమైన మాటలను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా తండ్రి. వచ్చిన ప్రతి నీ బిడ్డతో నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి, మమ్మల్ని సంధించండి నాయన. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సంతోషింపబడటానికి, ప్రోత్సహించబడటానికి, వెలిగింపబడటానికి, ఆశీర్వదించబడటానికి ఈ సమయాన్ని మా జీవితంలో ఒక గొప్ప సమయముగా దీవించి ఆశీర్వదించమని, మా మధ్యలో నీ పరిశుద్ధాత్మ సంచారము దయచేసి నాయన, నీ సేవకుని నీ ఆత్మతో నింపి అభిషేకించి నాయన నీ పనిముట్టుగా వాడుకొని నీ శిలువ చాటున మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ యేసయ్య ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. సో యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఉన్న ఈ యొక్క ఉపదేశము యేసు ప్రభు వారు తను సిలువకు వెళ్ళక ముందు కొన్ని గంటల ముందు ఇచ్చిన ఉపదేశముగా, మరొక భాషలో చెప్పాలంటే, యేసయ్య నేను మరణిస్తున్నాను కాబట్టి మీరు కృంగిపోవద్దు, మీరు వేదనలోకి పోవద్దు, బాధపడవద్దు అని ఓదారుస్తున్న విధముగా ఇచ్చిన ఉపదేశముగా మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజానికి మనం 13వ అధ్యాయము స్టార్టింగ్ వచనాలను గమనిస్తే ఈ యొక్క మేడగది ఉదంతము ఇక్కడ ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తాం. ఆ గురువారము మధ్యాహ్నము ఆ ప్రాంతంలో శిష్యుల పాదాలు కడిగిన సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు మొదటి వచనములో తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించిండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియో, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియో, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటానికి, తువాలుతో తుడవటానికి మొదలుపెట్టాడని మనం చూస్తుంటున్నాం. సో ఆ గురువారం మధ్యాహ్నం ఆ సమయంలో యేసు ప్రభువారు తండ్రి దగ్గరికి పోవాల్సిన గడియ సమీపమైందని సంపూర్ణంగా తెలుసు ఆయనకి. ఎరిగి ఉండి ఆయన ఏ విధంగా పరలోకములో నుంచి భూమి మీదకి దిగి వచ్చాడో అదేవిధంగా మరలా భూలోకములో నుంచి పైకి ఎక్కి వెళ్ళవలసిన సత్యాలు ఆయన ఎరిగి ఆయన ఏం చేస్తున్నాడంటే శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. సో ఆ చివరి గంటల్లో ప్రభువు ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాలు, ఈ శిష్యుల పాదాలు గడిగి వాళ్లకు ఆయన రక్తము, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె రసము ఇచ్చిన తరువాత వాళ్ళకి ఈ యొక్క మేడగది ఉపన్యాసం ఇచ్చి వాళ్ళని ఓదార్చి వాళ్ళకు ధైర్యం ఇచ్చి నేను వెళ్తున్నాను కాబట్టి మీరు ఏమాత్రం భయపడొద్దు అని ఆ ఇచ్చిన ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మొదటి వచనంలో ఏమని వ్రాయబడినదంటే ఆయన తన వారిని అంతము వరకు ప్రేమించారట, లేకపోతే సంపూర్ణంగా ప్రేమించారట. హల్లెలూయా. సో యేసయ్య ప్రేమను చూడండి. ఆ చివరి క్షణాల్లో కూడా యేసయ్య ప్రేమ గురించి ఏమని వ్రాయబడ్డదంటే ఆయన తన వారిని సంపూర్ణంగా ప్రేమించాడు, అంతవరకు ప్రేమించాడు. ఈ శిష్యులు ఎన్నో బలహీనతలు గల మనుషులు. యూదా ఇస్కరియోతును పక్కన పెట్టిన మిగతా 11 శిష్యులు కూడా చాలా బలహీనతలు, అనుమానాలు, భయాలు, అపనమ్మకము, అవిశ్వాసము కదా, అనుమానాలతో మనం చూస్తూ ఉంటాం కదా. అయినప్పటికీ యేసయ్య వారిని ఏం చేశారట చెప్పండి? సంపూర్ణంగా ప్రేమించారట. ఇది యేసయ్య ప్రేమ.
యేసయ్య నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అంటాడు. నేను మీకోసం పరిశుద్ధాత్మను పంపిస్తాను అంటాడు. వింటున్నారా? సో యేసయ్య శిష్యులను సంపూర్ణంగా ప్రేమించి తాను వెళ్ళిపోతున్న సమయంలో తనకి బదులుగా వేరొక ఆదరణకర్తను, తనలాంటి ఆదరణకర్తను, తనలాంటి ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. సో ఆ విధంగా శిష్యుల పాదాలు గడుగుతాడు. అవన్నీ మనం చదవాలంటే సమయం లేదు. తర్వాత 27, 28 ఆ వచనాలు మనం గమనిస్తే యూదా ఇస్కరియోతు బయటికి వెళ్ళిపోతాడు. 30వ వచనం చూస్తే వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను, అప్పుడు రాత్రి వేళ అంటున్నాడు. సో ఆ యొక్క చీకటి పడ్డప్పుడు యూదా ఇస్కరియోతు ఆ చీకట్లోకి పోయాడు కదా, రొట్టెను తీసుకొని. వేరే సువార్తలో గమనిస్తే ఆ అపవాది వాణిలో ప్రవేశించింది అని మనం చూస్తాం. 34వ వచనము, మీరు ఒకరినొకరు ప్రేమించవలనే మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను కదా. 33వ వచనం, పిల్లలారా ఇక కొంచెం టైమే నేను మీతో కూడా ఉంటాను అని చెప్తుంటున్నాడు. సో ఒకరినొకరు ప్రేమించాలని చెప్తాడు. తర్వాత చెప్పి 14వ అధ్యాయం నుంచి మనం గమనిస్తే ఆయన ఆదరణకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ చివరి గంటల్లో. ఉంటున్నారా? సో యేసు ప్రభు స్పష్టంగా ఆయన సిలువ ఎక్కుతున్నాడని ఆయనకు తెలుసు. శిష్యులు కృంగిపోతారని తెలుసు, శిష్యులు భయపడతారని తెలుసు. సో వాళ్ళతో ఏమంటున్నాడంటే, మొదటి వచనం చూడండి, మీ హృదయమును కలవరపడు, దేవుని యందు విశ్వాసముచ్చున్నారు, నా యందును విశ్వాసం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుచున్నాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళటము మీకు ఆశీర్వాదకరము, ఎందుకంటే నేను మీకు వెళ్ళి స్థలము సిద్ధపరుస్తాను, నా ప్లేస్లో నాలాగా ఇంకొక వ్యక్తిని పంపిస్తాను అని ప్రభువు చెప్పి వాళ్ళని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు వాళ్ళని ఆ విధంగా వదిలిపెట్టడం లేదు. 13వ అధ్యాయంలో అయితే స్పష్టంగా ఏమంటాడంటే, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టడం లేదు అంటాడు. హల్లెలూయా. సో ఆ విధంగా అంటూ మీరు నా యందు నిలిచి ఉండండి అని చెప్పి త్రియేక దేవుని గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సత్యాలను ఈ 14, 15, 16 అధ్యాయాల్లో చాలా అద్భుతంగా ప్రభు వివరిస్తాడు. ఈరోజు మనము పరిశుద్ధాత్మ గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం కాబట్టి అందరు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను కదా. మనము ఆరాధించేది త్రియేక దేవుణ్ణి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కదా. ఇది బైబిల్లో ఉన్న సత్యాలు. మనం రాబోయే వారంలో కూడా నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్మ ఏ విధంగా దేవుడో, పరిశుద్ధాత్ముడు ఎందుకు దేవుడో నేను మీకు వివరించి చెప్తాను. కాబట్టి మీరు ఎవరు మిస్ కాకూడదు కదా. కాబట్టి ఈ త్రియేక దేవుడు, ఈ త్రిత్వం అనేది మనము అర్థం చేసుకోవటానికి అర్థమయ్యేది కాదు. చాలామంది చాలా రకాలుగా ఉదాహరణలు చెప్తారు. కోడిగుడ్డులో 3 ఉంటాయని, తర్వాత ఇంకొకటి అది అని. సో రకరకాలుగా పోలుస్తారు, కానీ ఈ పోలికలు ఏవి కూడా ఆ త్రిత్వాన్ని వర్ణించలేవు. త్రిత్వం అనేది మర్మం. మనది, మన బుర్ర లిమిటెడ్, అవునా కదా. మన బుర్ర చాలా లిమిటెడ్, మనకన్నీ అర్థము కావు. మనకేమవుతుందంటే ఫ్యాన్ వేస్తే, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అది అంతవరకు అర్థమవుతుంది. కానీ చదువుకున్నోడికి అది ఎట్లా తిరుగుతుంది, దాంట్లో కండెన్సర్ ఏం పనిచేస్తుంది, మోటార్ ఏం పనిచేస్తుంది, తర్వాత బ్యాటరీ ఏం పనిచేస్తుంది, ఏ వైరు, ఫిమేల్ వైర్ ఏం పనిచేస్తుంది, మేల్ వైర్ ఏం పనిచేస్తుంది, ఆ నట్లు ఏం పనిచేస్తే, స్క్రూలు ఏం పనిచేస్తాయి, అన్నీ వాడికి అర్థమవుతుంది కదా. సో అట్లనే మన యొక్క బ్రెయిన్ అనేది చాలా లిమిటెడ్. మనకు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడని తెలుసు. తూర్పును ఎందుకు ఉదయిస్తాడు, వేరే దిక్కును ఎందుకు ఉదయించాడంటే మనకు అర్థం కాదు. భూమి తిరుగుతుందని మనకు తెలుసు, ఎందుకు తిరుగుతుంది, ఎందుకు ఇంత స్పీడ్లోనే తిరుగుతుంది అనేది మనకి అర్థం కాదు. అర్థం చేసుకోవాలన్నా మనకు అది అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకుని ఏదో ఒక థియరీ చేసినావు అనుకోండి, మళ్ళీ ఒక 100 సంవత్సరాల తర్వాత ఇంకొక థియరీ చేసి ముందు చేసింది తప్పు అని చెప్తాడు.
కాబట్టి ఈ త్రిత్వం అనేది ఏంటో చెప్పండి, అది మర్మం. కాబట్టి మనము సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, కానీ ఆయన ఎవరు? త్రియేక దేవుడు. మళ్ళీ ఎవరైనా మాకు ముగ్గురు దేవుళ్ళా అంటే కాదు. మనకి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఇది మర్మం. అది మనకి కంప్లీట్గా అర్థం కావాలి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు మీరు అస్సలు భయపడొద్దు, మీరు అస్సలు కలవరపడొద్దు, నేను వెళ్తున్నానని మీరు అసలు బాధపడొద్దు అంటున్నాడు. చూడండి ఆ 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచు, మాకంతే చాలును అంటున్నాడు. 9వ వచనం చూడండి. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు, కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నాం కదా. 10వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు. 11వ వచనం. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైన నన్ను నమ్ముడు. సో యేసు ప్రభు ఈ చివరి క్షణాల్లో ఎప్పుడు నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అంటాడు కదా. సో ఒక శిష్యుడు ఫిలిప్ ఏమని అడిగాడంటే, ఆ తండ్రి ఎవరో మాకు కొంచెం చూపించు అన్నాడు. నువ్వు తండ్రి తండ్రి అని ఇన్నిసార్లు చెప్తున్నావు, ఆ తండ్రి ఎవరో మాకు చూపించు అంటే యేసయ్య కొంచెము కోపంతో మందలిస్తూ ఏమంటాడు? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకే ఏమని చెప్తున్నారంటే, ఈ త్రిత్వం అనేది మర్మమైనది. సో యేసు ప్రభు డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, నీవు నన్ను చూస్తే ఎవరిని చూసినట్లు? తండ్రిని చూసినట్టు అని చెప్పు. 12వ వచనంలో ఏమంటున్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో దేవుడు యేసయ్య వెళ్ళేటప్పుడు చాలా చాలా గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. కాబట్టి నా యందు విశ్వాసముంచువాడు గొప్ప క్రియలు చేస్తాడు. మళ్ళీ చెప్పేయమంటున్నాడంటే, నేను చేసిన వానికంటే గొప్ప క్రియలు చేస్తాడట. ఎంత గొప్ప వాగ్దానమో గమనించారా? యేసయ్య ఏమంటున్నాడంటే, నేను వెళ్తున్నాను, నన్ను నమ్మిన వాడు నేను చేసిన క్రియల కంటే ఇంకేం చేస్తారట? ఇంకా గొప్ప క్రియలు చేస్తారు. నిజానికి అపోస్తులు అంత గొప్ప క్రియలు చేశారు. అపోస్తులు నడిచిపోతుంటే వాళ్ళ నీడ తగిలిన వాళ్ళు కూడా స్వస్థపరచబడ్డారు. పేతురు యొక్క చేతి రుమాళ్ళు తీసుకొని వెళ్తే అవి తాకినా కూడా వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కాబట్టి నిజానికి ఈ వాగ్దానము అపోస్తుల జీవితంలో నెరవేరుతూ వచ్చింది. వాళ్ళు బూది గంతముల వరకు వెళ్తూ వచ్చారు. తోమా భక్తుడైతే ఇండియాకు కూడా వచ్చాడు కదా. 13వ వచనం చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొను. సో యేసయ్య, నేను వెళ్తున్నాను, మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. మీరు ప్రార్థన, ఏది ప్రార్థన చేసినా నేను దాన్ని చేస్తాను. మీరు గొప్ప కార్యాలు చేస్తారు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు, కానీ మీరు నా ఆజ్ఞలు గైకొనాలి అంటున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు నన్ను ప్రేమిస్తే మీరు తండ్రిని మహిమపరుస్తారు. మీరు నా ఆజ్ఞలు గైకొంటే, మీరు నన్ను ప్రేమిస్తే మీరు ఫలభరితంగా ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు ప్రభు ఆజ్ఞల్ని గైకొంటున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకో. ప్రభువు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రభువు నీవు ప్రేమిస్తే నువ్వు ఆయన ఆజ్ఞల్ని గైకొంటావు, పాపాన్ని ద్వేషిస్తావు, పరిశుద్ధతను నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. ఈ రోజున
దేవుని ఆజ్ఞలను నీవు గైకొనటం లేదంటే నీలో దేవుని ప్రేమ లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చివరి వచనాల్లో అక్కడ ఏమని వ్రాయబడదంటే, యేసు ప్రభువుని ప్రేమించనోడి కంటే శాపమట. వింటున్నారా? ఏందంట చెప్పండి. యేసయ్యను ప్రేమించనోడికి ఏమవుతుందట? శాపం. చదువుతారా వచనం 16:22 అంతే కదా. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. ఎందుకు అంటే నువ్వు ప్రభువుని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలకు అవిధేయత చూపిస్తావు. సో ఆయన మార్గంలో కాకుండా నువ్వు వేరే మార్గంలో పోతే నీకు అక్కడ నాశనము, మరణమే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ప్రభువుని ప్రేమించడం నేర్చుకో, యేసయ్యను ప్రేమించడం నేర్చుకో. గత 6 నెలల కంటే ఈ నెలలో నువ్వు ఎక్కువ ప్రభువుని ప్రేమించాలి. నువ్వు ప్రతి దినము యేసయ్యను ఎక్కువగా ప్రేమించటం నువ్వు నేర్చుకోవాలి. నిన్ను నీవు ప్రేమించుకుంటే, నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, ఇవాళ రేపు కుటుంబాన్ని ప్రేమించేటోళ్ళు కూడా ఎవరు లేరు. భార్యను భర్తను ప్రేమించేటోళ్ళు కూడా ఎవరు లేరు. పిల్లల్ని ప్రేమించేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఏం ప్రేమించుకుంటున్నారు? నాకు నేనే, నాది నాదే. అంత స్వార్థమైపోయింది లోకం. కానీ ఎవరిని ప్రేమించాలంటే చెప్పండి, నువ్వు యేసయ్యను ప్రేమించు. ఎందుకు అంటే యేసయ్య నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏందండి, యేసు ప్రభు ఇంత క్రూయల్ పర్సనా, ఇంత స్వార్థపరుడా, ఆయన్ని ఎందుకు ప్రేమించాలి అని నువ్వంటే, ఆయన్ని ప్రేమించకపోతే నీకేమవుతుంది? వేరే మార్గం లేదు. ఆయన్ని ప్రేమించితే నీకు ఆశీర్వాదం. చదువుతారా? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24వ వచనం. మనము ఎందుకు ఆజ్ఞలు గైకొనాలి అంటే మనకు మేలు కలుగుతుంది. అంటున్నారా? ఇది దేవుడు ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం. దేవుని ఆజ్ఞలు గైకుంటే నువ్వేదో దేవుడిని ఏదో కంట్రోల్ పెట్టినట్లు అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నువ్వు అటువంటి అండర్స్టాండింగ్లో నుంచి బయటపడు. ఆయన ఆజ్ఞలు గైకుంటే నేను యేసయ్య కంట్రోల్లో ఉంటే ఎట్లా అన్నట్లు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నువ్వు ఆయన ఆజ్ఞలు గైకుంటే నీకేం కలుగుతుందంటే చెప్పండి, నిత్యము మేలు. నీకు ఆశీర్వాదం కావాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఆయన ఆజ్ఞల్ని గైకొనాలి. అంటే నువ్వు ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదము, ఆయన ప్రేమించకపోతే ఏముంటుంది? శాపం. అంటే సాతానుడు నిన్ను పట్టుకుంటాడు. సో రండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు అని చెప్పి 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. సో యేసయ్య ఈ మాటలన్నీ చెప్తూ, వాళ్ళని ఓదారుస్తూ, వాళ్ళని ధైర్యపరుస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక గొప్ప సత్యం ఏమని చెప్తున్నాడంటే, నేను వెళ్తాను, తండ్రి దగ్గర నుంచి నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. తండ్రి, నేను అడుగుతాను, మీ కొరకు ఎవరు వస్తారు? వేరొక ఆదరణకర్త. ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించి, ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కొన్ని ప్రత్యేకమైన పనుల కోసము వచ్చి వెళ్ళేవాడు, దిగి వచ్చి వెళ్ళేవాడు. మనం సంసోను జీవితాన్ని మనకు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సంసోను ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేవాడు. సంసోను ఆ యొక్క చైన్లను, తాళ్ళను తెగ్గొట్టేవాడు, చంపేవాడు అందరినీ. మళ్ళా పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. కానీ పెంతెకోస్తు పండుగ తరువాత పరిశుద్ధాత్మ దేవుడట ఎల్లప్పుడూ ఉండటానికి వస్తాడట. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ, కొంతమంది పాటలు పాడతారు, పరిశుద్ధాత్మ రా పవిత్ర ఆత్మ
అని హిందీలో ఒక పాట చాలా ఫేమస్. రా రా అని పిలుస్తుంటారు కొంతమంది. అట్లాంటి వాటికి మనము ఆకర్షితులము కాకూడదు. చూడటానికి చాలా గ్లామరస్గా ఉంటుంది. కోళ్ళని పిలిచినట్టు, కుక్కలను పిలిచినట్టు పరిశుద్ధాత్మను పిలవకూడదు. ఇవన్నీ మ్యాజిక్లు జరుగుతున్నాయి టీవీలల్లో, యూట్యూబ్లల్లో, అందరూ మోసపోతున్నారు. సో ఇట్లాంటి దా 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 వస్తున్నాడు పరిశుద్ధ. కొంతమంది స్టేజ్ మీద కూడా పిలుస్తారు పరిశుద్ధాత్మను. వస్తున్నాడు వస్తున్నాడు, వచ్చాడు 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 చప్పలు కొట్టాడు. కొంతమంది పాంప్లెట్స్లో ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు అని పెడతారు. సో ఇవన్నీ చూడటానికి, చదవటానికి, వినటానికి చాలా ఆత్మీయంగా అనిపిస్తాయి. కానీ వాక్య సత్యములో మనం ప్రతిదాన్ని చెక్ చేసుకోవాలి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో బెరయా క్రైస్తవులు వాక్యం విన్నప్పుడట వాళ్ళ ఇంటికి పోయి అవి సరిగా ఉన్నాయో లేవో అని బేరీజు వేసుకొని పరీక్షించి చూశారు, వాళ్ళు పరిశీలించి చూశారు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండరు. సో యేసయ్య ఏమంటున్నాడు, నేను 33.5 సంవత్సరాలే ఉన్నాను మీతో, నేను వెళ్తున్నాను, కానీ నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన ఎప్పుడు ఉంటాడో మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. సో ఇవన్నీ యేసయ్యకు వాడిన పదాలే మనం గమనిస్తే, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును అన్నాడు కదా. సో ఆత్మ మీలో ఉంటాడు, మీతో. 18వ వచనం చూడండి, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడరు, అయితే మీరు నన్ను చూస్తారు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు అంట. అని మళ్ళీ 26వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి ఏమని చెప్తున్నాడంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. సో త్రియేక దేవుని మనం చూస్తున్నాం. తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 ఉన్నారు. ఏమంటున్నాడు యేసయ్య? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. సో ఈ 3 వచనాల్లో నుంచి నేను ప్రాముఖ్యంగా ఈరోజు ఒక 4 సత్యాలు చెప్తాను, సమయం ఉన్నంత వరకు, లేకపోతే వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం. కాబట్టి ఈ టీచింగ్ను అందరూ మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటిది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు దేవుడు, అదే సత్యం మనకెక్కాలి. పరిశుద్ధాత్ముడు 100% దేవుడు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే, వేరొక ఆదరణకర్తను అంటున్నాడు. దాని అర్థము గ్రీకు భాషలో ఏంటంటే, వేరొక అన్న పదానికి అర్థం ఏంటంటే నాలాంటి వేరే వ్యక్తి అని అర్థం. ఏంటో చెప్పండి? నాలాంటి. వేరొక అంటే నాలాంటి వాడే కానీ వేరే వాడని అర్థం. సో అది గ్రీకు భాషలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది, వేరొక ఆదరణకర్త అంటారు. మన బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు దేవుడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. 139వ కీర్తన మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు అన్ని ప్లేసెస్లో ఉంటాడని మనకు అర్థమవుతుంది. హీఈస్ ఓమ్ని ప్రెజెంట్ కదా. కీర్తనకారుడు ఏమంటాడంటే, నేను నీ ఆత్మను వదిలి నేను ఎక్కడికి పోతాను అంటాడు. నేను సముద్రపు అంతరంగములోకి, సముద్రపు దిగంతములకు పోతే అక్కడ కూడా ఉంటాను అంటారు. చూస్తారా 139వ కీర్తన 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును. సో ఎక్కడికి పోయినా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెంబర్ 1 నేను చెప్పండి, పరిశుద్ధాత్ముడు అన్ని ప్లేసెస్లో ఉండేవాడు. హల్లెలూయా. తర్వాత రెండోది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞానము కలిగిన వాడు. దేవుడు ఎట్లా సర్వ ప్రదేశములలో ఉన్నాడో పరిశుద్ధాత్ముడు కూడా అన్ని ప్లేసెస్లో ఉన్నవాడు, సర్వవ్యాప్తిగా ఉన్నవాడు. రెండవది ఏంటంటే,
పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని. దేవుడు ఏ విధంగా సర్వజ్ఞానం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆ తర్వాత కింద ఏమంటున్నాడంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప మరి ఎవరికి తెలుసు అంటున్నాడు. సో హోలీ స్పిరిట్ ఈజ్ ఓమ్నిషియంట్. పరిశుద్ధాత్ముడు సర్వ జ్ఞాని. తర్వాత మూడవదిగా పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. మన బైబిల్ గ్రంథంలో చాలా వచనాలను గమనిస్తే పరిశుద్ధాత్ముడు సృష్టి కార్యములో కూడా పాలివాడుగా ఉంటున్నాడు. ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. 26వ వచనముకి వచ్చేసరికి మనము మన పోలిక చొప్పున నరులను చేద్దామని దేవుడు, త్రియేక దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. ఈ విధంగా చాలా విషయాలు ఉంటాయి పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడని. హెబ్రీ 9:14 మనము గమనిస్తే పరిశుద్ధాత్ముడు నిత్యుడు ఉండేవాడు, నిత్యుడగు ఆత్మ అని మనము చూస్తాం. హెబ్రీ 9:14 చదవండి అమ్మా. పరిశుద్ధాత్మకు ఆది లేదు, అంతము లేదు, స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. సో పరిశుద్ధాత్ముడు దేవుడు అనటానికి నేను మీకు కొన్ని రుజువులు ఇస్తున్నాను బైబిల్లో. 5వది ఏంటంటే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని పిలువబడ్డాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అననీయ సప్పీరాలో భార్యాభర్తలు అక్కడ తోడు దొంగల్లాగా వాళ్ళ స్థలాన్ని అమ్ముకుంటారు. కొంత దాచిపెట్టుకొని అపోస్తులుడైన పేతురు దగ్గరకు వచ్చి అబద్ధం ఆడతారు. సో పేతురు మీరు ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మామని అబద్ధం ఆడతారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే 5వ అధ్యాయం 3-4 వచనాల్లో పైనేమో పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చావు అంటాడు, కిందికి వచ్చేసరికి ఏమంటాడంటే దేవుడితో నీవు అబద్ధం ఆడావు. సో ఆ రెండు ఒకే వ్యక్తికి సంబోధించినట్లు మనము గ్రీక్ బైబిల్ చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. సో పరిశుద్ధాత్మను మోసపుచ్చి పరిశుద్ధాత్మ దేవునితో ఎందుకు నీవు అబద్ధం ఆడావు అని కదా. తర్వాత మనము గమనిస్తే చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు తండ్రితోనూ కుమారుడితోనూ సమానముగా సంబోధించబడ్డాడు కదా. యేసయ్య బాప్తిస్మం సమయంలో మనం చూస్తాం ఏమని, యేసయ్య బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వల్లే వస్తాడు, తండ్రి ఆకాశము నుంచి పరలోకం నుంచి ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆను. సో అక్కడ ముగ్గురిని సమానంగా చూస్తాం. అనేక సందర్భాలు ఆ విధంగా చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వచనాలు మనం గమనిస్తే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు యేసు ప్రభు ఏ విధంగా ఇవ్వాలని చెప్తాడంటే తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో మీరు వారికి బాప్తిస్మం. సో అపోస్తుడైన పౌలు తన పత్రికలన్నిటిలో ఆ గ్రీటింగ్స్ ఇచ్చేటప్పుడు తర్వాత ముగించేటప్పుడు అదే విషయాలను చెప్తా ఉంటాడు. చూస్తారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చివరి వచనం 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 13-14 ఇదే మనము ఆశీర్వాదముగా ఇస్తాం కదా. చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయో దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండును గాక. అంటే మనం ఏమి గమనిస్తున్నామంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకే సమానముగా బైబిల్లో ప్రజెంట్ చేయబడ్డారు. హల్లెలూయా. సో ఈ వేరొక ఆదరణకర్త అని యేసయ్య చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే నాలాంటి వేరొక వ్యక్తి. అంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? దేవుడు. సో మన వాక్య భాగానికి వద్దాం. చూడండి 17వ వచనంలో ఏమంటున్నా అంటే లోకము ఆయనను చూడదు అంటున్నా. అందరూ ఆయన అనండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో కూడా ఎన్నిసార్లు వచ్చినాయి ఆయన 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 అని గమనించారా? పరిశుద్ధాత్ముని యేసు ప్రభు ఏమంటున్నాడు, కానీ మనోళ్ళు ఏమంటారు టీవీలలో అయ్యగారులు హీ అనరు, ఇట్ అంటారు మనోళ్ళు. గమనించారా? ఆత్మ వచ్చింది 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 అంటారు. ఆయన్నే ఎవరైనా వచ్చిందంటామా?
ఆయన అంటే పురుషలింగములో పరిశుద్ధాత్ముడు బైబుల్ గ్రంథమంతటిలో సంబోధించబడ్డాడు. సో కొంతమంది వ్యతిరేకంగా ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు అని ఆడున్నది అంటారు బైబుల్లో. ఆ డు ఎందుకు పెట్టారంటే పురుషలింగానికి గుర్తుగా పరిశుద్ధాత్ముడు వచ్చాడు అని చెప్పటానికి. సో ఆయన అని బైబుల్లో పరిశుద్ధాత్మ గురించి స్పష్టంగా చెప్పబడ్డది. అంటే యేసు ప్రభు ఏ విధంగా పురుషుడిగా ఉన్నాడు, తండ్రి ఏ విధంగా పురుషుడిగా ఉన్నాడు, పురుషుడిగా సంబోధించబడ్డాడు. పరలోకమందున్న మా తల్లి అని మన ప్రార్థన చేస్తాం. ఎవరన్నా చెయ్యం. అట్టెవరన్నా చేస్తే అది పాపం, అది బైబుల్కి వ్యతిరేకం అది. సో తండ్రి ఏ విధంగా పురుషుడిగా ఉన్నాడు, పురుషుడిగా సంబోధించబడ్డాడు, యేసయ్య ఏ విధంగా పురుషుడిగా సంబోధించబడ్డాడో మనం బైబిల్ గ్రంథంలో ఏం చూస్తున్నాం? పరిశుద్ధాత్ముడు కూడా యేసయ్య ఏమంటున్నాడు? ఆయన పురుష లింగంతో సంబోధించబడి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆత్మ వచ్చింది అనకూడదు, ది అనకూడదు. ఏమనాలా? డు అనాలి. వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని సంబోధించబడ్డాడు. అందరూ వ్యక్తి అనండి. శక్తి కాదు. నాతో పాటు చెప్పండి. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. ఇది మన మనసులో పెట్టుకోవాలి. చాలామంది పరిశుద్ధాత్మను ఒక ఫోర్స్గా చూస్తారు, ఒక శక్తిగా చూస్తారు. కానీ బైబుల్ ఏమని చెప్తుందంటే పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని చెప్పేది. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరంటే శక్తి ఇచ్చే వ్యక్తి. కానీ అదేం కరెంటు లాగా కాదు. ఆత్మ వచ్చింది, కరెంట్ షాక్ కొట్టింది, ఎగురుతున్నామంటాను. కరెంట్ అనేది ఏంది? అదొక ఫోర్స్, అదొక శక్తి. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒక వ్యక్తి. నువ్వు కరెంటు దగ్గర పోయి మాట్లాడగలుగుతావా? కానీ ఒక వ్యక్తి దగ్గరకు పోయి మాట్లాడవచ్చు. కరెంటును నువ్వు ప్రేమిస్తున్నా అని చెప్తావా? ఏదన్నా ఒక శక్తి దగ్గరకు పోయి. కానీ ఒక వ్యక్తి దగ్గరకు పోయి నువ్వు, ఒక వ్యక్తి నిన్ను ప్రేమించగలడు, ఆ వ్యక్తిని నీవు తిరిగి ప్రేమించగలవు. పరిశుద్ధాత్మ వ్యక్తి కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మతో మాట్లాడగలవు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. సో బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు చూస్తాం. పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని చెప్పడానికి నీవు పరిశుద్ధాత్మ సహవాసం కలిగి ఉండాలి. మనం దీవెనిచ్చేటప్పుడు ఏమని ఇస్తామో మనం ఇప్పుడు చదివాం. 2 కొరింథీ 13:14 తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం. సో నువ్వు ఒక వ్యక్తితోనే సహవాసం చేయగలవు, ఒక శక్తితో నీవు సహవాసము చేయలేవు. సో నీ సహవాసము ఎవరితో ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. యేసయ్యతో నీ సహవాసం ఉండాలి. నువ్వు ఎవరితో పడితే వాడితో సహవాసం చేసినావు అనుకో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? బైబిల్లో ఉన్నాయి ఆ మాటలు. వ్యక్తి అని చెప్పడానికి నేను కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని పరిశుద్ధాత్మను ఏం చేయొద్దట? దుఃఖపరచు. శక్తి దుఃఖపడుతుందా? దుఃఖపడేది ఎవరు? వ్యక్తులే దుఃఖపడతారు. అవునా కదా? సో పౌలు గారు ఏమంటున్నారంటే నువ్వు పరిశుద్ధాత్మను ఏం చేయొద్దట? దుఃఖపరచొద్దు. నీలో ఆత్మ ఉంటే, నీతో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు పరిశుద్ధాత్ముడిని ఏం చేయొద్దు. సో ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు మొట్టమొదటిది. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాబట్టి ఆయన దుఃఖపడతాడు. నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా ఆయన ఏమవుతున్నాడు? దుఃఖపడుతూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనందరికి ఒక హెచ్చరిక. నీవు పొద్దున లేచిన దగ్గర నుంచి ఎన్నిసార్లు నీవు ఆత్మను దుఃఖపెడుతున్నావు? పరిశుద్ధాత్మను ఏం చేయొద్దట? నువ్వు దుఃఖపరచు. యేసయ్య ఏమంటున్నాడంటే ఆయన వచ్చినప్పుడు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. సో మీలో ఉన్న ఆత్మను నువ్వేం చేయొద్దు? దుఃఖపెట్టద్దు.
దుఃఖపెడితే ఏమవుతుంది? నీకు ఆశీర్వాదమా అది? నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచనల ద్వారా నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీవు సో పరిశుద్ధాత్మను వ్యక్తి కాబట్టి దుఃఖపడగలడు. మనము ఇందాకలా 1 కొరింథీ 2వ అధ్యాయం 10-11 వచనాలు ఏమని చదివామంటే, పరిశుద్ధాత్ముడికి జ్ఞానం ఉన్నది, ఆయన పరిశోధించగలడు కదా, ఆయన అర్థం చేసుకోగలడని మనం చూసాం కదా. ఆయనకి మనస్సు ఉన్నదని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27-34 వచనాల్లో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27 వచనం చూడండి. 26 నుంచి మనము గమనిస్తే, పరిశుద్ధాత్ముడట నీ కోసము ప్రార్థన చేస్తాడట. పరిశుద్ధాత్ముడు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడికి మనస్సు ఉన్నదట. శక్తి అయితే మనసు ఉంటుందా? ఫోర్స్ అయితే మనసు ఉంటుందా? కానీ ఈరోజు మీరు టీవీలు చూడండి, అందరూ పరిశుద్ధాత్మని అదొక శక్తిలాగా చూపెడతారు అంటారు. అంటే ఆ చేతిలో నుంచి ఆ శక్తి వచ్చి పడేస్తుంది అనమాట. అట్లా మోసపోవద్దు. పరిశుద్ధాత్ముడికి ఏమున్నదట? మనస్సు ఉన్నదట. కాబట్టి నువ్వేమన్నా చేస్తే ఏమవుతాడు పరిశుద్ధాత్ముడు? నువ్వేమన్నా తప్పు చేస్తే, దేవునికి అవిధేయత చూపిస్తే పరిశుద్ధాత్ముడు ఎవడు ఏమవుతున్నాడు? దుఃఖపడుతాడు. నీలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు, పరిశుద్ధాత్మని జ్ఞానం ఉండదు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు. నువ్వు అప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని సహాయం ఉండదు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం ఉండదు కాబట్టి నీ నిర్ణయాలు విజయవంతం కావు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. చేయుచున్నది అనుందా? చేయుచున్నాడు అనుందా? పరిశుద్ధాత్మ వస్తుంది చేస్తుంది అనకూడదు. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? సహాయం చేస్తాడట. హల్లెలూయా. సహాయము అనండి. నీకు సహాయం చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. చూడండి, ఏం సహాయమట? ఏలైనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగునో, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయొచ్చు. సో నువ్వు ఎప్పుడైనా నీకు ప్రార్థన చేయటం రానప్పుడు, నువ్వు యేసయ్య సన్నిధిలో 2 కన్నీటి బొట్లు రాల్చినవు అనుకో, నీ తరపున ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఎంత గొప్ప ఆధిక్యత నీకు ఇవ్వబడ్డదో అర్థమవుతుందా? నీకెప్పుడైతే ప్రార్థన చేయటానికి మాటలు రావట్లేదో, నీ తరపున ఎవరు ప్రార్థన చేస్తున్నారు? పరిశుద్ధాత్మ. మూలుగులు. మనకి ప్రార్థన చేయటం, ఏం ప్రార్థన చేయాలో తెలియదు అన్నప్పుడు నీకు సహాయం చేస్తున్నాడు ఎవరు? పరిశుద్ధ. ఇంకా కింద మనం గమనిస్తే 34వ వచనంలో యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అంటుంది. హెబ్రీ 7లో మనం చూస్తాం, ఇక్కడ కూడా 34 చూద్దాం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. చూసారా, విశ్వాసికి ఎంత గొప్ప భాగ్యం ఇవ్వబడ్డదో మీకు అర్థమవుతుందా? నీవు యేసు ప్రభువు నమ్ముకున్న విశ్వాసివైతే, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా నువ్వు యేసయ్య మాటల ప్రకారము నువ్వు నడుచుకున్న విశ్వాసమైతే, నీ కోసము మీ అమ్మ ప్రార్థన చేసినా చేయకపోయినా, మీ నాన్న చేసినా చేయకపోయినా, మీ తల్లిదండ్రులు చేసినా చేయకపోయినా, నీ కోసం ఎవరెవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఇంకెవరు చేస్తున్నారు? యేసయ్య చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఉందో నీకు అర్థమవుతున్నదా? యేసయ్య నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చనిపోయి లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. సో యేసయ్య ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడో, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన.
సో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నీకు బదులుగా ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ యేసయ్య తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా నీకేం కావాలా ఈ లోకంలో? హల్లెలూయా, హల్లెలూయా. సో నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? వ్యక్తి. గట్టి చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎవరు? వ్యక్తి. అంటే శక్తి కాదు. సో మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను గురించి ఆలోచించినప్పుడు ఒక వ్యక్తిలాగానే మనం ఆలోచించాలి. ఒక ఆత్మ స్వరూపి అయిన వ్యక్తి. దేవుడు ఏ విధంగా వ్యక్తో, శరీరము లేని ఏ విధంగా వ్యక్తో, పరిశుద్ధాత్ముడు కూడా వ్యక్తి. 1 కొరింథీ 12:11 మనం గమనిస్తే అక్కడ ఆత్మకట ఇచ్చ ఉంటుందని మనకు తెలుస్తాం. ఆత్మ కోరుకొని ఆత్మకు ఇష్టం ఉంటుందట, ఆత్మకు ఇచ్చ ఉంటుంది. చదవండి 1 కొరింథీ 12:11. పరిశుద్ధాత్ముడట తనకి చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా ఆత్మీయ వరాలు ఇస్తాడట. వీటినన్నిటిని అంటే పైన చూస్తాం. ఏటినన్నిటిని? 7వ ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యం, మరి ఒకరికి జ్ఞానవాక్యం, మరి ఒకరికి విశ్వాసం, మరి ఒకరికి స్వస్థపరిచే వరం, మరి ఒకరికి అద్భుత కార్యాలు చేసే శక్తి, మరి ఒకరికి ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మల వివేచన వరం, మరి ఒకరికి భాషలు మాట్లాడటం, మరి ఒకరికి భాషల అర్థము చెప్పటము అని చెప్పి 11వ ఏమంటున్నారంటే వీటినన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిపెడతాడట. హల్లెలూయా. కొంతమందికి విశ్వాసం అనే వరం ఇస్తాడు, కొంతమందికి స్వస్థపరిచే వరం, కొంతమందికి బుద్ధి ఇస్తాడట, కొంతమంది జ్ఞానం ఇస్తాడట, కొంతమందికి తెలివిస్తాడు, కొంతమందికి ప్రవచన వరం ఇస్తాడు, కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఇస్తాడు, కొంతమందికి భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తాడు. ఈ భాషలు అని చాలామంది మోసపోతున్నారు. మీరు 13-14 అధ్యాయాలు చదివితే భాషల గురించి క్లియర్గా ఉంటుంది. సో ఏం చెప్తున్నానంటే నేను ఇక్కడ పరిశుద్ధాత్ముడికి ఏమున్నది చెప్పండి? ఒక చిత్తం ఉన్నది, తనకిష్టం ఉన్నది, తనకు ఒక ఇచ్చ ఉన్నది. తన ఇచ్చ వచ్చినట్లు, తన చిత్తం వచ్చినట్లు ఆయన ఎవరికి ఏ వరం కావాలో ఇస్తాడు. కానీ మనం ఏం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి ఇస్తాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. 7వ 11వ చూస్తే ఆయన చిత్తములో ఏమిస్తాడో మనకు తెలియదు, కానీ ఆయన ఎంతమందికి ఇస్తాడట? ప్రతి వాళ్ళకి. అంటే నీకు ఏదో ఒక వరం ఇస్తాడు ఆయన. అది నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఆ వరములో మంచిగా ఉంటే నీకు ఇంకొన్ని వరాలు ఇస్తాడు ఆయన. మన బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారికి అయితే అన్ని వరాలు ఇవ్వబడ్డాయి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయ వరము దేవుడు నీకు కంపల్సరిగా ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఏదో ఒక వరం ఇచ్చాడు. నువ్వు దాన్ని ఏం చేసినావు అంటే ఆత్మను దుఃఖపెట్టి ఆ వరాన్ని బీరువాలో పెట్టి తాళం వేసినావు. ఇట్లా యేసు ప్రభు ఒక కథ చెప్తాడు కదా, ఏమని? ఒకడికి 5 తలాంతలు ఇచ్చిండు, 5 వరాలు ఇచ్చిండు. వాడు ఏం చేసిండు? 5ని 10 చేసి, 2 ఏం చేసిండు? 2ని 4 చేసిండు. ఒకటోడు ఏం చేసిండు? పెట్లో పెట్టి తాళం వేసిండు. సో యేసయ్య ఏమంటాడంటే ఆ ఒక్కటి కూడా తీసి 10 ఇవ్వమంటాడు. అంటే దేవుడు నీకు ఏదన్నా వరం ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని వాడితే దేవుడు ఏమిస్తాడు? నీకు మరికొన్ని వరాలు ఇస్తాడు. నువ్వు వాడకుండా నువ్వు లోపల పెట్టినావు అనుకో, నీది కూడా తీసి ఇంకొకటికి ఇస్తాడు. అది అన్నమాట లెక్క. నీకు విశ్వాసం అనే వరం ఉందా? వాడు. ప్రార్థన చేసే వరం ఉందా? వాడు. జ్ఞానం అనే వరం ఉందా? వాడు. సువార్త చెప్పే వరం ఉందా? వాడు. వాక్యం చెప్పే వరమా? స్వస్థత ప్రార్థనలు చేసే వరమా? బుద్ధి, జ్ఞానం, ఇంకా ఎఫ్ఎస్సి 4, రోమా 13లో అనేక వరాల లిస్టును మనం చూస్తాం.
సో ఈ వరాలు వాడితే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇంకొన్ని ఇస్తూ ఉంటాడు. కానీ నువ్వు ఏం చేయకుండా పెట్లో పెట్టి తాళం వేసినావు అనుకో, ఏమవుతుంది? కత్తిని ఏం చేయాలి? నువ్వు వాడుతూ ఉండాలి. లేకపోతే పక్కన పెడితే ఏమవుతుంది? ఉన్న పదును పోతుంది. ఏం చేయాలి చెప్పండి? నువ్వు వాడుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో పరిశుద్ధాత్ముడు, నేను చాలా విషయాలు చెప్పాను. మొట్టమొదటి ఏం చెప్పాను? పరిశుద్ధాత్ముడు వ్యక్తి అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడికి మనస్సు ఉంది, పరిశుద్ధాత్ముడికి ఆలోచన ఉంది, మనస్సు ఉంది, ఆలోచన ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడికి చిత్తం ఉందని చూస్తాం. ఐదోదిగా నేనేం చెప్తున్నా అంటే, పరిశుద్ధాత్ముడు నిన్ను కొన్ని పనుల నుంచి ఆఫ్ చేస్తాడట. అపోస్తుల కార్యం 16వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, పౌలు గారు పరిచర్యకు బోధామని చూస్తే పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆటంకపరిచాడు అని చూస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం. సో పరిశుద్ధాత్ముడు నిన్ను కొన్నిసార్లు ఆటంకపరుస్తాడు. నీవు ఆత్మలో నింపబడితే, నువ్వేదైనా వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు, దేవుడు వెళ్ళమన్న ప్లేస్కి కాకుండా వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఆయన నిన్ను ఆటంకపరుస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతాడు. ఫిలిప్పుతో మాట్లాడాడా? మాట్లాడలేదు. 8వ అధ్యాయంలో చూడండి, పక్కనే ఉంటుంది. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయము 9వ వచనం, 29వ వచనం. ఆత్మ ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. సో పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించగలడు, నీ కొరకు ప్రార్థించగలడు, నీ కొరకు విజ్ఞాపన చేయగలడు, నిన్ను ఆటంకపరచగలడు, నిన్ను అనుమతించగలడు. ఇక మనం ఏం చూస్తున్నామో, నీ పరిశుద్ధాత్ముడు దుఃఖపడగలడు కదా, తర్వాత ఆలోచించగలడు, చిత్తము కలిగి ఉండగలడు. సో పరిశుద్ధాత్ముడు ఎవరు? ఒక వ్యక్తి. కాబట్టి లూకా సువార్త 11:13 చదివి మనం ముగించుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీకు కావాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. నీవు దేవుణ్ణి అడిగితే దేవుడు ఏం చేస్తాడు? నీకు నిశ్చయముగా ఇస్తాడు. సో నేను ఈరోజు చెప్పాలనుకున్న దాంట్లో హాఫే చెప్పాను. ఈ 16-17 వచనాలు యోహాను సువార్తలో 4 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటిది ఆయన దేవుడని చూసాము, రెండోది ఆయన వ్యక్తి అని చూసాము, మూడవది ఆయన చేసే పరిచర్య చూస్తాము, నాలుగవది ఆయన అదృశ్యుడని మనం గమనిస్తాం. సో మిగతావి రెండు నేను వచ్చే వారం చెప్తాను కదా. ఏమేంటి? మనం ఈరోజు 2 విషయాలు చూసాం. ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. రెండోది పరిశుద్ధాత్ముడు ఎవరు? వ్యక్తి. ఈ 2 విషయాలకు నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ వచ్చాను. సో ఇటువంటి గొప్ప వ్యక్తి నీకు తోడుగా ఉండాలంటే, నీకు సహాయకరంగా ఉండాలంటే, రోమా 8లో ఏం చూసాం మనము? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. సహాయం చేయాలి. నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ కోసం దేవుణ్ణి అడగాలి. అడిగితే ఏమన్నాడు? నిశ్చయముగా ఇస్తాడట. ఏమన్నాడు చెప్పండి? గ్యారంటీగా ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా అడిగితే మనకు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు, మనకు సహాయకరంగా ఉంటాడు. మనం ఏదైనా తప్పుడు ప్లేస్లకు పోతుంటే మనల్ని ఆటంకపరుస్తాడు, మనల్ని ఆత్మీయ వరాలతో నింపుతాడు, మనకి జ్ఞానం ఇస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. కాబట్టి అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. సో నీ జీవితంలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావా, లేకపోతే పరిశుద్ధాత్మకు నింపుదల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. పరిశుద్ధాత్ముడు వ్యక్తి కాబట్టి ఆయన దుఃఖపరచగలడు, ఆయన నిన్ను చూడగలడు, ఆయన నిన్ను ప్రేమించగలడు, ఆయన నీతో మాట్లాడగలడు. ఫిలిప్పుతో మాట్లాడాడు, పేతురుతో మాట్లాడాడు, యేసయ్యతో మాట్లాడాడు. చాలా సందర్భాలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. నీవు కుడికి పోవాలన్నా ఎడమకు పోవాలన్నా ఒక స్వరము నీకు వినపడుతుంది అని యెషయాలో చూస్తాం.
సో కాబట్టి నీకు ఆలోచన చెప్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వమందున్నవాడు. కాబట్టి ఇటువంటి పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలా? ఇటువంటి శక్తినిచ్చే పరిశుద్ధాత్ముడు నీకు కావాలా? ప్రతిరోజు ప్రార్థన చేసుకో. దేవా, నీ ఆత్మతో నన్ను నింపు. దేవా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీ ఆత్మ సహాయం నాకు దయచే. నీ ఆత్మను దుఃఖపరచకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకోండి. నాలో ఉన్న నీ ఆత్మను నాయన నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా ఆలోచనల ద్వారా నాయన, నా క్రియల ద్వారా, నా మొబైల్ వాడకం ద్వారా, నా సమయ పాలన ద్వారా నాయన నేను దుఃఖపరచకుండా నాకు సహాయం చేయండి అని తీర్మానం చేసుకోండి. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండటానికి తీర్మానం చేసుకో. నీ సహవాసము లోకస్తులతో ఉంటే పరిశుద్ధాత్మ సహవాసం నీకు ఉండదు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, నీ ఆత్మతో మమ్మను నింపండి నాయన. నీ వాగ్దానం చేసిన రీతిగా తండ్రి ప్రభువా, నీ ఆత్మ నింపుదలను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మను నాయన అడిగిన వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తానని సెలవిచ్చారు. కాబట్టి నాయన మీలో తండ్రి పరిశుద్ధాత్మ ప్రభువా మాలో నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడా తండ్రి మమ్మను నడిపించు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ సహాయముతో మేము ప్రార్థించటానికి నీ కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న ఆత్మను ఆర్పకుండా, మాలో ఉన్న ఆత్మను దుఃఖపరచకుండా నాయన నీ కృపను మీరు మాకు దయచేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిశుద్ధాత్మ సహవాసముతో నాయన మేము ముందుకు వెళ్ళటానికి నీ కృపను మాకు దయచేయమని, నీవే మమ్మను దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యము నాయన తన వ్యర్థము కాకుండా నాయన ప్రభు నాయన మీ కృపలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసయ్య బలమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.